సరే మీరు ఇలా చెప్తున్నారు కాబట్టి మీ వైపే వస్తాను నేను. ఒకే శక్తి రూపాలు వేరు. సో ఫైట్ మాస్టర్లు అనగానే మనకి డైట్లు అవన్నీ మంచి మెయింటైన్ చేయాలి, హెల్త్లు అవన్నీ. సో మీరు డైట్స్ గురించి కూడా చెప్తూ ఉంటారు. సో మీరు ఎలాంటి డైట్ ఫాలో అవుతూ ఉంటారు? సూపర్ డైట్ అంటే జనానికి తెలియందే మేము చెప్పట్లేదు. అంటే మాకు తెలుసు అనుకుని అని కూడా కరెక్ట్ కాదు. ఏదో కొంచెం ఏలే తల్లి మా ఫీలింగ్ ఏంటంటే తల్లి దేహం అనేది ఏంటంటే ఆధారమైంది, అన్నిటికీ ఆధారమైంది. నువ్వు చూడాలన్నా, నువ్వు మాట్లాడాలన్నా, హీరోల గురించి అడగాలన్నా, ఫైట్లు చేయాలన్నా, హీరోలు ఎవరు అన్నిటికీ అందరికీ మ్యారేజ్ చేసుకోవాలన్నా, పిల్లలు కావాలన్నా అన్నిటికీ దేహం ఇది ఉపయోగపడేది. అన్నిటికీ మూలాధారం దేహం. అర్థమైందా? ఇప్పుడు దేహం లేదనుకోండి, నువ్వు ఇంటర్వ్యూ మమ్మల్ని అడగలేదు కదా. మరి ఇన్నిటికి ఉపయోగపడిన దేహం కోసం మార్నింగ్ లేసి ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ దీనికి ఏం పెట్టాలి, దీనికి ఏ టైంలో వండుకోబెట్టాలి, ఏం తినిపించాలి అనే సంగతి మనకు క్లారిటీ ఉంటే సేఫ్ గా ఉంటాం. దీనికి ఏమి తాగించేది అంటే వాటర్ తాగించాలా, వేరే తాగించాలి. ఎయిర్పోర్ట్ కి మనం వెళ్తాము, ఎయిర్పోర్ట్ కి వెళ్ళినప్పుడు అంటారు కత్తిర్లు, స్మోకింగ్స్, తర్వాత సీజర్ లైట్ ఇవన్నీ నాట్ అలౌడ్ అంటారు కదా. ఎయిర్పోర్ట్ చూసుకుంటారు, నోట్ పెట్టుకో, ఆల్కహాల్ నాట్ అలౌడ్, నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్. ఇక్కడ పెట్టుకోవాలి బోర్డు. మనం ఈ ఎయిర్పోర్ట్ ఈ ఫ్లైట్ బాగా సురక్షితంగా చేరాలంటే, అనుకున్న లక్ష్యాన్ని చేరాలంటే ఇదో ఫ్లైట్ కాదు ఇది. అంటే ఇది కాదు తల్లి, మనం ఒక టొయాటో లేకపోతే బెంజీ కార్ తయారు చేసి, రేంజర్ తయారు చేశారంటే అంటున్న ఎండీని, మరి ఈ రేంజర్ తయారు చేసి ఆయన గుర్తించుకోవాలి కదా మనం. ఇక్కడే 2 కళ్ళు, ఇక్కడే 2 చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ కరెక్ట్ గా పెట్టాడే, మరి ఈ రేంజర్ వరకు గుర్తించాలి. ఏంటంటే దీనికి కొంచెం ఫోకస్ చేయమని అంటాం. దీనికి కొంచెం జాగ్రత్తగా దీన్ని కరెక్ట్ ఒక 6 అవర్స్ 7 అవర్స్ పుడుకోబెట్టాలి, దీన్ని రెస్ట్ ఇవ్వాలి. కరెక్ట్ దీనికి కొంచెం అరిగే ఆహారం, సాత్విక ఆహారం, మంచి ఫుడ్లు, ఫ్రూట్స్, ఆకుకూరలు, ఇట్లా మంచి ఆహారం పెట్టాలి. కొంచెం మార్నింగ్ లేసి అంటే పడుకునే సమయంలో టీవీలు, సెల్ ఫోన్లు చూసి మైండ్ ఖరాబ్ చేసుకోకుండా కొంచెం ఎర్లీగా పుణుకు పెడితే ఎర్లీగా లేకపోవచ్చు. ఇట్లా మేము లేసే టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తాము. 3కి లేస్తాము. 3 to 5 పడుకునే టైం అది. పడుకునే టైం మేము వెళ్ళి లేచిన టైంలో పక్కన మా ఇళ్ళలో కుర్రోళ్ళు పైన టెర్రస్ మీద మాట్లాడుతూ ఉంటారు. 3 గంటలు లేస్తాము. అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి, ధ్యానం. నేను ఎవరిని అసలు ఏంటి, భూమి నీరేంటి, అసలు మనం ఎలా ఉంటాము, ఉండి 4 రోజులు నాటకాలు ఎందుకు, వాడెందుకు, వీడెందుకు, పగలెందుకు అని కొంచెం ఆలోచించుకొని చేస్తాము. 5 to 6 సూర్య నమస్కారం, ప్రాణాయామం, ఎక్సర్సైజ్ చేయిందే ఈ గాడిదలకి టిఫిన్ పెట్టాం. టిఫిన్ ఎక్సర్సైజ్ ఒక రోజు పేర్లు మార్చాము మేము. రామకృష్ణులు కదా, కొన్నాళ్ళ కొంతమంది గాడిదని పేరు మార్చాము. అంటే మీరే పిలుచుకుంటారా? అంటే సంసార బండి లాగే ఒక గాడిదలు, ప్రపంచాన్ని కాదు మేము మమ్మల్ని. మరి ప్రపంచం పేరు ప్రతిష్టలు గాడిదలు కాపాడాలి. గాడిదలు ఎన్ని గాడి మీద లగేజ్ తీసుకెళ్తాం. అట్లా ఇది గాడిదల మీద చాలా లగేజ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ ధ్యానం కొద్ది దించుతున్నాం లగేజ్. అందుకని మార్నింగ్ ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం, ప్రాణాయామం చేస్తాము. మార్నింగ్ కొంచెం జీడిపప్పు, బాదం నానేసి, బొప్పాయి ఇలాంటివి తీసుకుంటాము. మీరిద్దరేనా ఇంట్లో వాళ్ళందరూ సేమ్ తీసుకో? మేమిద్దరమే. మా ఇంట్లో వాళ్ళందరూ మా మాట పెద్ద వినరు. ఇద్దరు మాట వినరు తల్లి. భగవంతుడి మాట, ఇంట్లో సంపాదించే యజమాని మాట వినరు. ఎవరు వినరు, ఇది రియల్. ఇద్దరు మాట వింటే హ్యాపీగా ఉంటుంది. వినరు, సంపాదిస్తాడు కాబట్టి ఆయన భగవంతుడు ఎందుకు గుడిచావు నువ్వు అంట. వాళ్ళు చాలా మంది అంటారు, మళ్ళీ ఎందుకు గుడిచావండి భగవంతుడు గారు మీరు, నేను గుడిచుకున్నాను మిమ్మల్ని అంటారు. ఆయన ఎదురుకొచ్చిన అందుకని ఆయన కనిపించకుండా. ఇంట్లో వాళ్ళు ఏంటంటే తాల్పడి కట్టే కదా సంపాదించి పెట్టి అర్థమైంది. ఎందుకంటే ఇవన్నీ ఈజీ తెలుసుకున్నాం కాబట్టి నవ్వుతున్నాం అనమాట. ఎందుకంటే లేకపోతే ఇంత సంపాదిస్తున్నాను అంటావు, బాధపడాలి. కానీ భగవంతుడు సరదాగా ఎంజాయ్ చేయడానికి మనం పంపించాడు. మనం టూరిజం, మనం అందరం ఏంటంటే టూరిస్టులు. మనం ఫ్యామిలీ కలిసి మధ్యలో భార్య వచ్చి కలిసింది, మధ్యలో పిల్లలు వచ్చి కలిసారు. కొన్నాళ్ళ తర్వాత పిల్లలు వాళ్ళ పెళ్లి వెళ్తారు, వదిలేస్తారు. టూరిజంలో భార్య పిల్లల దగ్గరికి వెళ్తుంది, లాస్ట్ మిగిలేదు ఒక్కడే.